వాస్తవానికి ఏంటంటే మరి జ్యుడిషియరీ వ్యవస్థ డిలే కారణాలేంటి? న్యాయమూర్తులు లేకపోవడం, ఇటువంటి అన్ని కారణాలు ఉంటాయి. న్యాయమూర్తులు ఎంత ఉండాలి? మరి న్యాయమూర్తులు నేషనల్ లా కమిషన్ చెప్పిన దాని ప్రకారం, లా కమిషన్ ప్రకారం 10 లక్షల మందికి 10 లక్షల మంది జనాభాకి 50 మంది న్యాయమూర్తులు ఉండాలనేది నేషనల్ లా కమిషన్ చెప్పింది. మన తానెంతురు అంటే ప్రతి 10 లక్షల మందికి 21 మంది ఉన్నారు, సగం కూడా లేరు. మరి ఎందుకు భర్తీ చేస్తలేరు? కారణం ఏంది? కొలీజియం సిస్టమ్. ఇప్పుడు సుదర్శన్ గారు ఉన్నారు. సుదర్శన్ గారు జడ్జి అనుకుందాం, జరసేపు జడ్జి అనుకుందాం, జడ్జి అనుకుందాం. ఈయన హైకోర్టులో ఉంటాడు, హైకోర్టులో సీనియర్ జడ్జిగా ఉండనుకో, ఈయన కొలీజియం. ఈయన ఏమనుకుంటాడు? మా కొడుకుని దేవాలనుకుంటాడు, మా కొడుకుని నా తర్వాత జడ్జిని చేయాలనుకుంటాడు. రాత పరీక్ష కాదుగా, నోటి మాట నేను. అయితే మా కొడుకు ఇప్పుడే చదువుతుండగా, వాడు ఇప్పుడే ఎల్ఎల్బి చదువుతుండు కాబట్టి వాడు ఎల్ఎల్బి చదివి హైకోర్టులో ఎన్రోల్ చేసుకొని ఓ 4-5 నెలలన్నా పని చేయాలి కదా. మరి అప్పటిదాకా మరి పెండింగ్ అంటే ఉండని, మరి ఏం చేస్తాము? నా కొడుకు రావాలి కదా, నా చుట్టాలు రావాలి కదా. ఇట్లా ఇప్పటికీ హైకోర్టులలో పెండింగ్లో ఉన్నటువంటి ఎందుకు పెండింగ్ ఉన్నాయంటే ఈ కారణాలు. ఒకసారి చూస్తే ఈ పెండింగ్ల కారణంగా ఏది ఈ కేసులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఈ పెండింగ్ల కారణంగా, కోర్టుల కారణంగా దేశ జీడిపి 2% నష్టపోతుంది. 2% నష్టం దేశ జీడిపి జరుగుతుంది ఈ కోర్టులు చేయంగా. అయితే 2024లో మొత్తం సుప్రీంకోర్టులో 4 న్యాయమూర్తులను నియమించారు. హైకోర్టులలో 387 మందిని నియమించారు మొత్తం. హైకోర్టులో 34 నియమించారు. ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయంటే 387 జడ్జి పోస్టులు పెండింగ్ ఉన్నాయి. ఎందుకు నియమిస్తలేరు ఇవంటే వాళ్ళ పిల్లగాళ్ళు తయారు కాలే, ఇంకా జడ్జీలు అయ్యేందుకు. అగ్రవర్ణాల పోరగాళ్ళు ఇంకా తయారు కాలేదు, జడ్జీలు అయ్యేందుకు ఇంకా అర్హులు అందలేదు కాబట్టి అవి పెండింగ్లో ఉంటాయి. దీనికి ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే కోర్టులో న్యాయవాదిగా 10 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. ఇది ఎవరో కాదు, రాజ్యసభలో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం లెక్కలు ఇవన్నీ. ఇవి నా లెక్కలు కూడా కాదు. ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి? కొద్దిగా జరగదు. ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి ఇవన్నీ అంటే వాళ్ళ పిల్లలు ఇంకా జడ్జిలు అవ్వడానికి అర్హతలు సాధించలేదు కాబట్టి పెండింగ్లో ఉంటుంది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.